ఏమి రాధలాయే రాధలాయే కనకాల నీలమ్మ నీలమ్మ దేవి నీలమ్మ నీలమ్మ అటువంటి ఒక చక్కడి ఒక చిన్నంగా సోనల బాయికాడ కూరగా పొల్లని పేరు వచ్చింది. అమ్మవారి నీలమ్మ కూరగడ్డమ్ముతున్నది దేవి నీలమ్మ. ఒకనాడు ధృతం దినం అందు వరుస కాలం అందగట వంటి యొక్క సక్కడి యొక్క 12 ఏళ్ళు అయిపోయింది. 12 ఏళ్ళు అయిపోయింది. అటువంటి యొక్క సక్కడి కాపళ్ళకి ఇకనన్నా బుద్ధి జ్ఞానం ఏమన్నా వచ్చనా ఏమని దేవసంగమయ్యా అటువంటి యొక్క కాపళ్ళ వాడలకైనా ఆ కలికి సెంగళ్ళ బాయికాడ కళ్యాణపురి పట్టణం లోపల అటువంటి యొక్క దేవసంగమయ్యా ఏదో బట్టేటి ఎండు జోల పందం బట్టేడి 10 జోల 4 గంటలు 400 లక్షలు 4 గంటలు 400 లక్షలైనా అయ్య బట్టేటి 60 పుట్ల శ్రీశూలమైన మరి అటువంటి ఒక దేవసంగమయ్యా ఆడలేడు జంగమ దేవులాడుకుంటా అటువంటి ఒక దగ్గడి 7 పెంటలున్నాయి. 3 తుట్ల తాటి కమల గుడిసెకాడికి చేరవచ్చే సంగమా దేవ సంగమయ్యా బొంబు బొంబున శంకువాడుగా శివుడు సంగమయ్యా అలిగిలాది త్రిశూలం తీసినాడు అమ్మవారి అటువంటి యొక్క నీలమ్మ గుడిసె ముందర వాదేనే రామ జగదీ భిక్షాందేవో జగదీ భిక్షాందేవ్ అంటున్నాడు సంగమయ్యా. అమ్మవారిగా నీలమ్మ దేవి నీలమ్మ అమ్మవారి నీలమ్మ గుడిసెలకెళ్ళి యువతలకెళ్ళి చూసింది రామ. ఉరుకొచ్చినది సంగమయ్య పట్టిన బాధ మొదలలేదు రావా. అయినా పట్టిన బాధ మొదలాది దేవి నాయమ్మ. అయ్యా సంగమయ్య నేను కిసవండి సంగమయ్యని దెబ్బలు కొట్టి మరి నాకు అటువంటి ఒక 12 ఏళ్ళు వనవాసం వచ్చింది స్వామి. రామ అయినా గంజిపోగా పానకమాయే రామ రామ. ఆ దేవాదంగమయ్యేమంటున్నాడు మరి అమ్మవారు నీలమ్మ దగ్గరికి వచ్చైనా అమ్మ నీలమ్మ అటువంటి ఒక చక్కడి యొక్క చిన్నంగానైనా మరి చిన్నంగమ్మవారి నీలమ్మ అటువంటి యొక్క గుడిసె లోపలికి పోయేనే తీసుకొచ్చినది అటువంటి ఒక సంగమయ్య ఓలే పోసింది. అమ్మా నీలమ్మ మరి నీ భిక్షం తీసుకొని నీ రుణములు నేను పడిపోతున్నావు ఏమో నీలమ్మ. నేను వస్తున్నటువంటి ఒక కాసుబాగా తోటంగా అటువంటి ఒక నాకు ఒక చిన్న పొలం దొరికింది. అమ్మా నీలమ్మ మరి నేను పొలం ఇస్తా తీసుకోమని ఎప్పుడైతే దేవదంగమయ్య అన్నాడు అమ్మవారి నీలమ్మ ఏమంటున్నాయే నేను 60 ఏళ్ళ పెద్ద మంచునున్న నాకన్నా చిన్నోళ్ళు అటువంటి ఒక 7 ఉన్నారు. వాళ్ళు కనటోళ్ళు పెంచేటోళ్ళు ఉన్నారు. నాకన్నా చిన్న
చిన్న కోడన్లు ఉన్నారు. నేను 60 ఏళ్ళ పెద్ద మంత్రి, నేను కనిపించిదే. ఎచ్చోళ్ళు ఎత్తి తీరుగంటారు, పచ్చోళ్ళు పచ్చి తీరుగంటారు. నాకు సంతానం వద్దు స్వామి రామ రామ, వాళ్ళ మీద వర్తనమ్మో నీలమ్మ, కలకలకల నీరు తీసి నీలమ్మ, మా ఊరపయ్య వర్తనమ్మో నీలమ్మ, ఉలాపయ్య వర్తనమ్మో నీలమ్మో, ఇంతమయ్య సంగమయ్య సంగమయ్య నాయనా సంగమయ్య. నాకు ఎండి కావాలి, బంగారం కావాలి, విత్రభోగములు కావాలి, నాకు మేడలు బిందెలు కావాలి. కానీ అమ్మా నీలమ్మ, నీకు ఇంతకు ముందే ఆరుగురు కొడుకులు ఉన్నారు నీలమ్మ. మదవలేని మొద్దులు నాగలి నడవని ఎద్దులైనా వాళ్ళు ఉండేందుకు లేకెందుకు నీలమ్మ. మరి అటువంటి ఒక వజ్రమైన అటువంటి కుమారుడు ఒక్కడే నీకు ఇస్తున్నా నీలమ్మ. నీకు ఎండి కావాలన్న, బంగారం కావాలన్న, అటువంటి ఒక కాశీ దాకా కల్లాలు, ఢిల్లీ దాకా యోధులు ఉన్నవి. నీకు ఎప్పటో లేదు ధన సంపన్నురాలవైతే నీలమ్మ. దేవి నీలమ్మ, చేసుకుంది నీలమ్మ. ఏమన్నా కానీ ఎట్లన్నా కానీ నేను ఎప్పటో లేదు సంసారం గల్లదాన్ని కావాలి. అమ్మవారి నీలమ్మ ఆ సంతాన పాయసమైన అప్పుడు పుట్టిన బిడ్డ పిల్ల రీతిగా నోరు తెలిసినది. మరి అటువంటి యొక్క దేవదంగమయ్యా సంతాన ప్రాయసము సంతాన పాయసముగా సంతాన ప్రాయసం ఇచ్చినాడు. అటువంటి ఒక మతాన మాయమై వెళ్ళిపోతున్నాడు సంగమా. అయినా దేవదేవుడు సంగమయ్యా సంగమయ్యా, ఆ దేవదేవుడు సంగమయ్య వెళ్ళిపోతుండగా మరి అమ్మవారి నీలమ్మకైనా మరి చిన్న అటువంటి ఒక విలనాడేమో అటువంటి ఒక నెలలు గడుస్తున్నది. అలనాడేమో అటువంటి ఒక గడియ లోపలైన అన్నము లోపల పిండమాయనే, అన్నము లోపల పిండమాయనే పిండమాయనా, అన్నము లోపల పిండమైన మాసము పిండమంటరామా. అన్నము లోపల పిండమయ్యేటువంటి ఒక నీలమ్మ గడుపుల కలికి సోమనల బాయికాడ బాల విరుగుతున్నాడే. మరి అటువంటి ఒక్క కలికి అటువంటి ఒక్క చక్కడి యొక్క చిన్నంగానైనా కవిడి కళ్యాణపురి పట్టణం లోపల మరి అటువంటి యొక్క ఒడ్ల దావలయ్య భార్య ఒడ్ల కంసల్య కడుపు లోపల అటువంటి యొక్క సంగన్న పుట్టేనే రామవు రామ. సవడి దగ్గర ఇద్దరు పుట్టినారు. ఇంతకింత బాలలే బాలల వెరిగే, ఇంతకింత బాలలు వెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు రామ. ఆ పిల్లలనైనా మరి అటువంటి ఒక ఘన తొట్టండ్లు గట్టి తొట్టండ్లలో లేచి విషయాలలో చదువులు నేర్పించి, విద్యన్న క్రీడల విద్యను నేర్పించి మరి కత్తి సాధన, కటారు సాధన, బాబు సాధన, బల్యం సాధన, అచ్చన్న గుండాన అచ్చన్న గుండాన ఆటలాడుతూ ఉన్నారు. కుంకుమ గుండాన కూడి ఆటలాడుతున్నారు సంగన్న మల్లనని. కవిడి కళ్యాణం పూరిగా పల్లెలో బారా పాలల్ల వెరగబట్టను రామరై రామ. అటువంటి ఒక పెద్ద పదారు పోంటి పోతుండగా మేనమామల కళ్ళ చూసినారు. ఆ పిల్లలని ఏమంటున్నారైనా అటువంటి ఒక బుద్ధి జ్ఞానం ఉన్న పిల్లలు మా కుక్కలు పుడితే బాగుండే, మా కుక్కలు పుడితే బాగుండే అని చెప్పి పిల్లలు కానీ
తల్లులు ఎంతో మంది అంటూ ఉన్నారు. మళ్ళా నన్ను అసంగన్నను తీసుకొచ్చి అటువంటి ఒక కలగంగ రాజులైన రాజ కచేరి మీద కూర్చుండబెట్టి మరి అటువంటి ఒక సక్కడి కలము కాగితాలు చేతికిచ్చి మల్లయ్య నువ్వు ఇక్కడనే కలము కాగితాలు రాయమని ఎప్పుడైతే రాజ కచేరి మీద కూర్చొని మల్లయ్యనైనా రాజ్యమేలుతున్నాడే రామము రామ రాజ్యం దేశం వెళ్తున్నాడు 6 గడియలు మల్లయ్యో గడియ లోపల అటువంటి ఒక కాగితాలు మరి ఏటో దస్త్రాలు మరి చూసిండు. తమ్ముడా సంగయ్య మరి అటువంటి ఒక ఈ పట్నము మనది కాదు, ఈ పట్నం వల్ల మనది కాదు సంగయ్యో, దేశం వల్ల మనది కాదు నా తమ్ముడా, ఈ రాజ్యం వల్ల మనది కాదు సంగయ్యో, మన దేశం ఎక్కడుంది నా తమ్ముడా, పట్టమురా మీనా మామలంగా బద్దమైన అన్నయ్య ఎంత చెప్పిన కానీ మనం చిన్న వాళ్ళ మనకన్నా తల్లిదండ్రులు ఉన్నారు. మన పట్టణం ఎక్కడున్నదో మన దేశం ఎక్కడున్నదో అన్న దగ్గరికి పోవా అమ్మ దగ్గరికి పోవాలనన్నా కానీ అంటుండగానే ఆ మల్లయ్యనైనా సంగన్న ఎప్పుడైనా సంగన్నను రాజ కచేరి కాడ ఉంచినాడు. నేను మామల పట్టణం లోపల అటువంటి ఒక మల్లయ్య వెళ్ళిపోయినాడు. ఇప్పటికా మల్లయ్య నీకు ఆపదేమీ కలిగేరా ఆయన వచ్చిన మామిడి వలన రామ కడలల్ల తిన్నవాయరా తిన్నవాయరా పగవాడు ఎవడు కొట్టన మేనమామల పట్టముల మల్లయ్యో మరి అటువంటి ఒక నన్ను ఎవరు కొట్టలేదు కానీ నేను చిన్న పానికి వచ్చినా నీలమ్మ దిగులు చేయడం ఒక రమ్మ నీలమ్మో కన్న తల్లి నీలమ్మ నీలమ్మ అమ్మా నీలమ్మ మరి అటువంటి ఒక్క నేను కాగితాలు మర్యాద చూసే వరకల్లా మన రాజ్యం మనది కాదు, దేశం మనది కాదనక కొడుకును వెళ్ళ పెట్టుకున్నది అమ్మవారి నీలమ్మ కొడుకును కూసుండ పెట్టుకొని నీలమ్మ ఏమంటైనది కలకల నీలమ్మని కలకల నీలమ్మని పొలపయ్యా వంచన కలకల నీలమ్మ విలవిల నీలమ్మను విలవిల నీలమ్మను విలదల్లడిల్లేరా విలవిల నీలమ్మ పగటివి కొల్లపూరి కాలి కూలి పాయరా పగటివి కొల్లపూరి కొడికా మల్లయ్య నీకు మొత్తమంతా చదువు వచ్చేపటికినేమో అటువంటి ఒక మన దేశం అడుగుతున్నావు కుమారా, నీకన్నా పెద్దవాళ్ళు అటువంటి ఒక మన దేశం మన రాజ్యం ఎక్కడున్నదని ఇంతవరకు అడగలేదు. మరి అటువంటి ఒక అమ్మ నీలమ్మ మన దేశం మనం వెళ్ళిపోదాం నీలమ్మ కొడుకా వెళ్ళిపోదాం కానీ మేనమామల దగ్గర నేను ₹1,00,000 బాకీ తీసుకున్న కుమారా, ఈ కాపల్లో ఎగదంగి వెళ్ళిపోయినరు ఏమనుకుంటారు, మరి కాపర్లకు డబ్బులు కట్టిపోదామనక అటువంటి ఒక మేనమామల దగ్గరికి వచ్చిండు. చిన్న మామయ్య పెద్ద మామయ్య నడిపి మామయ్య అయిన దండమే మామలారు దండమే మామలారు దండము దాచిన మామలారు
మామలారా ఆడవిల్ల ఆడవిల్ల కొడుకునే మామలారు ఆడవిల్ల కొడుకును మామలారా మామల దగ్గర డబ్బు తీసుకున్నాడు మల్లయ్య ధనం తీసుకొని మరి అటువంటి ఒక్క చక్కడి తల్లిదండ్రులు నిమ్మడి పెట్టుకున్నాడు మామలకు వందనం ఆచరించండి ఆయన వెళ్ళిపోతానున్నాడు దేవుడు మల్లయ్య దేవుడు మల్లయ్య మండల వెళ్ళిపోయి అటువంటి ఒక్క చక్కడి ఒక్క చిన్నంగా జనపాల గుండు కాడికి పోయిండు దేవదేవుడే గుండు మీద కూర్చున్నాడు గురుడు మల్లయ్య కలకల కలకల నీరు రామరై రామ నాయన సంగమయ్య వల్ల నాడు నేను కాపల ఇళ్ళలో ఉంటానంటేనేమో మోపేమో నీ నెత్ర బరువు నా నెత్తులు అన్నవురా తండ్రి సాదృశ్యమై సంగమయ్య ఎప్పుడైతే ప్రత్యక్షమైందో కొడకానికి ఏమి కావాలనగా మరి అటువంటి యొక్క గుమ్మెడు పండంతా ఇప్పుతుండ ఆధారం ఇచ్చిండు నీకు ఎంత అటువంటి యొక్క పట్నం కావాలని అంత కట్టుకోమన్నాడు మరి అటువంటి ఒక సంగన్న మళ్ళా ఇద్దరు అన్నదమ్ములైనా ఇద్దరు అన్నదమ్ములే వెళ్ళిపోతానున్నారా అరే ఇద్దరు అన్నదమ్ములే వెళ్ళిపోతానున్నారా జోడు పెద్ద పుల్లరే ఇద్దరు అన్నదమ్మురా మార్గంటి రాజు మన్నువాడు దగ్గర ఈ ప్రకారంగా దేవతలైనా వెళ్ళిపోయి అటువంటి ఒక సక్కడి ముట్టైన చుట్టుముట్టుగా అటువంటి యొక్క చక్కడి గుమ్మిడి బండంతంగా ఈపుతుండ ఆధారం పోసి దేవదేవుడు మల్లయ్య పట్నమల్లా కట్టిండు రామ కట్టుకోవడం మల్లయ్యో పొట్టమల్లగా కట్టినాడుగా కట్టినాడే మరి అటువంటి యొక్క సంగన్నకేమో దేవుడి కట్టించిండు పట్నము ఘట్టంగా 12 ఆగిన్ల మొద్దు అటువంటి ఒక మొద్దువాని ముద్దు మిగిలింది సంగన్న నీ అటువంటి ఒక నీ ఇంటి ముందర పెట్టుకోమన్నాడు మరి నాగన్లు చేసుకుని నువ్వు బతకాలన్నాడే భగవంతుడు మల్లయ్య రాజక చిరి మీద కూర్చొని అలనాడు అటువంటి ఒక తండ్రి కట్టుకున్న దాన గంగన కట్టుకొని మల్లయ్య దానము దానమంటాడు రాము అడిగిన వారికి ఎంత దానం అడిగిన వారికి అంతే దానమా దానము దానము సువర్ణ దాన భగవతే ఆ దానం ఎప్పుడైతే వంచుతున్నాడో మరి అటువంటి ఒక పెద్దలు వచ్చి బుద్ధి చెప్పి మల్లయ్య పెళ్లి కాని భయ్యవాడు దానం అంతా పట్టేవారికి బరకతుండదు ముట్టేవారికి ముక్తి మోక్షం ఉండదు అయ్యే కారగింపు ఉండదు శివునికి శివపూజ ఉండదు మరి ఎక్కడన్నా ఏ దేశం అని ఏ రాజ్యం అన్న ఏకంత పిల్లని తీసుకొచ్చి లగ్గం చేసుకొని మరి అటువంటి ఒక నాకు అటువంటి ఒక అర్థ పెడితే తీసుకొని వెళ్ళిపోతాను అన్నాడు భగవంతుడు మల్లయ్యనైనా బ్రాహ్మణుల వలపించి చిన్నంగా సుట్టేడు గుడియాలు ఉన్నటువంటి దేవగిరి నగరం ఉన్నది దేవగిరి నగరము లోపల అటువంటి ఒక పచ్చని మెత్తని పద్మాలదేవి పద్మాలదేవిని తీసుకొచ్చాడు మల్లయ్య మరి అటువంటి ఒక పెయ్యంత పసుబూసి పెళ్లి పిల్లను అటువంటి ఒక పద్మాలదేవిని వేసి పెయ్యంత పసుబూసి పెళ్లి పిల్లగాన్ని అటువంటి ఒక మల్లయ్యని చేసి రంగ రంగ వైభోగంగా కొలనవారి ఇళ్ళకి మల్లయ్య వచ్చినది కానీ కొలనవారి సంస్థానం అంతా మరి అటువంటి ఒక రంగ రంగ వైభోగంగా కళ్యాణం ఎట్లా జరుగుతున్నది